సార్ ఇప్పుడు దేశంలో పిఎం కావచ్చు, సీఎంలు కావచ్చు, చాలామంది ఇప్పుడు ప్రజలకు ఒకటే ఒక విషయం చెప్తున్నారు, పొదుపు చేయండి, పొదుపు చేయండి, పొదుపు చేయండి. అసలు నా ఖర్చుకి ఈ దేశభక్తికి లింక్ ఏంటి? ఎందుకు పొదుపు చేయమని చెప్తున్నారు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే పరిస్థితులు బాగోలేవమ్మా. ఒకవైపు యుద్ధం, ఇంకొక వైపు రకరకాల సంక్షోభాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో ఏమవుతుందంటే ఆయిల్ దిగుమతులు మనకు పెరిగిపోతున్నాయి. ఓకే సో ఆయిల్ దిగుమతులు పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు 90% ఆఫ్ చమురు విదేశాల నుంచి వస్తుంది. ఆ దిగుమతి మనం చేయాలనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుల్ని విదేశాలకు ఇవ్వాలి. ఎప్పుడైతే అలా మన దగ్గర ఉన్న డబ్బుల్ని విదేశాలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తామో మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు, గోల్డ్ కావచ్చు, డాలర్స్ కావచ్చు, అవి అయిపోతూ వస్తాయి. అలా అయిపోయాయి అనుకోండి, దేశం దివాలా తీస్తుంది. నీకు 1991లో జరిగింది అదే. దేశం దాదాపు దివాలా తీసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన దేశం ఆ పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మోడీ కానీ, చంద్రబాబు కానీ ఎవరైనా ఏంటంటే ఖర్చులు తగ్గించుకోమంటున్నారు. ఖర్చులు తగ్గించినప్పుడు మనం ₹1 సేవ్ చేసుకుంటే దేశానికి ₹1 యాడ్ అవుతుంది. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు దేశ రక్షణ కోసం ఎలా సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్నారో, మనం ఏంటంటే ఆర్థిక రక్షణ కోసం మనం ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు పొదుపు చేస్తూ దేశాన్ని కాపాడుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా 1991లో దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి అని. అసలు 1991లో అంతలా దివాలా తీసే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? 1991 పరిస్థితి వేరమ్మా. అప్పుడు ఏంటంటే మన దగ్గర కేవలం 3 వారాలకు సరిపడా విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 వారాలకి మాత్రమే మనం చమురు దిగుమతి చేసుకోగలం. తర్వాత ఏమవుతుంది, చమురు రాదు. ఓకే సరే, చమురు రాకపోతే ఏం చేయాలి? అప్పు చేయాలా? మరి అప్పు ఎన్నాళ్ళు తీసుకుంటాం? అప్పుకు వడ్డీ ఎట్లా వస్తుంది? సో అప్పుడున్న కంప్లీట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకు విదేశాల నుంచి డాలర్ల ఇన్ఫ్లో లేదు. అప్పుడే ఏం చేశారు, పివి నరసింహారావు విదేశీ సంస్కరణలు తీసుకొచ్చారు. ఇది ఆర్థిక సంస్కరణలు, లిబరలైజేషను, ఇంకా చాలా విషయాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఐటీ భూము, ఇవన్నీ 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకున్న చర్యల ప్రభావం మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే విదేశీ మారక నిల్వలు పెరుగుతూ వచ్చాయి తర్వాత. సో ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు ఏంటంటే మనకు దాదాపు 11 నెలలకు సరిపడే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. కాకపోతే అవి త్వరగా అయిపోకుండా వాటిని పెంచుకుంటూ జాగ్రత్తగా ఉండడం కోసం, దేశాన్ని దివాలా వైపు తీసుకెళ్లకుండా ఉండడం కోసం ఇప్పుడు మోడీ ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు పొదుపు చేయమని. ఇదమ్మా జరుగుతుంది.